హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అందరూ దీపావళి బాగా జరుపుకున్నారా? మా ఇంటి దీపావళి మేము ఎలా జరుపుకున్నామో చూసేయండి ఈ వ్లాగ్లో. ఫెస్టివల్స్ అంటే కుకింగ్ ఏం చూపించనవసరం లేదు, ఎందుకంటే ఎప్పుడు యాజ్ యూజువల్ ఫుడ్డే ఉంటుంది కదా ఫెస్టివల్స్కి. పులిహోర, దద్దోజనం, పొంగలి, పాయసం ఇలాంటివి. మా ఇంట్లో కూడా ఫెస్టివల్స్కి సేమ్ ఐటమ్సే, అందుకే ఈ వ్లాగ్లో చూపించట్లేదు. ఈ శారీని గుర్తుపట్టారా? ఇది రాఖీ పౌర్ణమి అప్పుడు అన్నయ్య తీసుకొచ్చింది, అమ్మ కొని పంపించింది. మనకి ఏ కలర్స్ బాగుంటాయో మన మదర్స్ కంటే ఎక్కువ బాగా ఎవరికి తెలియవు కదా. నాకు మ్యాక్సిమం మా మదర్ తీసుకొచ్చే శారీస్ అన్నీ నచ్చుతాయి. ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ ట్రెండ్ కూడా నడుస్తుంది. యాక్చువల్లీ దసరాకే కట్టుకుందాం అనుకున్నాను, కానీ అప్పుడు వీలవ్వలేదు. దీపావళికి వీలయ్యింది. ఈ ఫెస్టివల్కి బయటికి ఎక్కడికి వెళ్ళాం కదా, ఇంట్లోనే సింపుల్గా సెలబ్రేషన్ చేసుకుంటాం కదా, అందుకే నాకు నచ్చినట్లుగా సింపుల్గా రెడీ అయ్యాను. ప్రశాంతంగా రెడీ కూడా అవ్వనివ్వరు పిల్లలు. రామా రామా అని పిలుస్తూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళది, త్వరగా క్రాకర్స్ కాల్చాలని. శారీ కట్టుకున్న ప్రతిసారి మట్టి బ్యాంగిల్స్ ఖచ్చితంగా వేసుకుంటాను, మ్యాచింగ్ చాలా ఇష్టం నాకు అలాగా. ఇంకా చంపసవరాలంటే చాలా ఇష్టము, అదేనండి ఇయర్ బ్యాక్ చైన్స్, అవి కూడా అస్సలు మిస్ చేయను. ఆల్రెడీ ప్రమిదలు క్లీన్ చేసి నూనె పోసి ఒత్తులేసి పెడతాను, నానతాయి బాగా అని. పనంతా నేను శారీ కట్టుకోకముందే చేసి పెట్టేశాను. శారీ కట్టుకున్నాక పొరపాటును కూడా నూనె పైన పడకూడదు కదా, అందుకోసం. లక్ష్మీదేవికి పారిజాత పూలతో పూజ చేస్తే చాలా మంచిది. అయ్యో నాకు ఇక్కడ అవైలబుల్గా లేవే అని ఫీల్ అయ్యాను, కానీ మా బాబు వాళ్ళ స్కూల్లో చెట్టు ఉందనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి వాడు తీసుకొస్తున్నాడు. అవే కాదు, ఇంట్లో మనకున్న చెట్ల పూలు కూడా కోసేది మా పిల్లలే. మా పిల్లలకు ముందే చెప్తాను చాలా పూలు కావాలని. బోలెడని కోసి నా ముందు పెడతారు పాపం. రెడీ మనం మొన్న పెయింట్తో ముగ్గేసాం కదా, ఇప్పుడు సపరేట్గా ఏం ముగ్గేయటం లేదు, దీపాలు పెట్టి పూలతో అలంకరిస్తున్నాను. మా పిల్లలు దీపావళి ఎప్పుడు చాలా బాగా జరుపుకుంటారు. అంటే మగపిల్లలంటే బోల్డని క్రాకర్స్ కావాలి కదా, వాళ్ళకి చాలా ఇష్టం. వీలవక లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ జరుపుకోలేదు. ఈసారి బోలెడని కావాలన్నారు, అందుకే వాళ్ళ డాడీ ఒంగోలు నుంచి తెప్పించారు. మా అన్నయ్య క్రాకర్స్, మా వారికి కావాల్సిన కొన్ని థింగ్స్ తీసుకొని కందుకూరు దాకా వచ్చారు. మేము ఇక్కడి నుంచి కందుకూరు వెళ్ళి తీసుకొచ్చుకున్నాం. అన్నయ్యకి ఇటు రాను కుదరదు, మాకు ఒంగోలు వెళ్ళని కుదరదు అనమాట, అందుకే మిడిల్ దాకా వస్తారు. మాకు కూడా అదే ఈజీగా ఉంటుంది, మరి వర్క్ డిస్టర్బ్ అవ్వదనమాట. అలా అయితే దీపాలు పెట్టిన తర్వాత నేను మా పిల్లలు కొన్ని పిక్స్ తీసుకున్నాము. మా వారు కనిపించడం లేదు అనుకోవద్దు, పిక్స్ తీసేది మా వారే. ఆల్రెడీ పూజ చేస్తున్నాం కదా, దేవుడి దగ్గర కూడా కొన్ని పిక్స్ తీశారు. అన్నట్లు మా వారు ఒంగోలులో తెప్పించిన క్రాకర్స్లో వాళ్ళకి కావాల్సిన కొన్ని థింగ్స్ లేవని ఇక్కడ మళ్ళీ కొంత కొనుక్కున్నారు మా పిల్లలు. సారి గట్టిగానే వాళ్ళ డాడీ పాకెట్ ఖాళీ చేశారు. 2 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకొని దానికి డబల్ చేశారనమాట. ఫుల్ వర్షాలు పడుతున్నాయి, టపాసులు పేలుతాయో లేవో అనుకున్నాము, కానీ కొంచెం లేట్ అయినా బాగానే పేలాయి. మీరు క్రాకర్స్ కాల్చుకోండి, దీపాలు పెట్టుకోండి అని ఆ పూట వెదర్ కొంచెం రిలీఫ్ ఇచ్చింది, లేదంటే ఫుల్ వర్షం. దీపాలు పెట్టి బాంబులు కాల్చి ఇంట్లోకి వెళ్ళేదో లేదో మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది. మేము ముగ్గురం టపాసులు కాలుస్తూ ఉంటే మా వారు గైడెన్స్ ఇస్తారు పక్క నుండి, అంటే జాగ్రత్తగా చూసుకోవడం అనమాట. మా పిల్లలు ఎంచక్క ఈసారి 3 days సెలబ్రేషన్ చేస్తున్నారు. పిల్లలు అలా హ్యాపీగా టపాసులు కాలుస్తుంటే మేము కూడా చాలా ఎంజాయ్ చేశాము. వాళ్ళ సంతోషమే కదా మనకి కావాలి, కానీ చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఈ దీపావళి ఫెస్టివల్ అంటేనే ఎంత ఆనందంగా ఉంటుందో అంత వైలెన్స్ కూడా ఉంటుంది, చాలా అలర్ట్గా ఉండాలి. ఏ బాంబు ఎటొచ్చి పేలిద్దో తెలీదు, ఇది కూడా చాలా జాగ్రత్తగా కాల్చుకోండి అందరూ. మా వారు మా పిల్లలు కాల్చట్లేదని చిన్న చిన్న కాకరొత్తులు ఉంటాయి కదా, అవి ఎందుకు వేస్ట్ చేయడం అని ఆయన కూర్చొని కాలుస్తున్నారు. ఆయన అసలు ఆ వీడియో పెట్టొద్దన్నారు, కానీ గుర్తుగా ఉంటుందని నేను చిన్న పిక్ పెట్టాను. దాన్ని కదిలేదు. మీరే బాంబు పెద్ద బాంబులు పేల్చే పని గోడ మీద కట్టండి. మీ పేల్చే పని అయితే మాత్రం గట్టి మీద కట్టండి, ఎందుకంటే మరొక అక్కడే అది తిరగలేకపోతుంది అక్కడ. గచ్చి మీద ఉంటేనే రా తిరిగేది, ఏడెలిగించు కదా. అదే తిరుగుతుంది.
పెరిగి అదే కా అలాగే చేస్తున్నా ప్రతి ఇయర్ దీపావళి వస్తే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈసారి మనకి ఛానల్ ఉంది కాబట్టి మనం గుర్తుండిపోయేలా ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాము. ఇలా పిక్స్ తీసుకుంటున్నాను అనుకోవద్దు, అదొక రకమైన టపాస్ అన్నమాట. ఫ్లాష్ వస్తూ ఉంటుంది, అది కూడా మీకు ఫైనల్లో చూపిస్తాను. బాగుంది కదా అని అది ఫ్లాష్ ఇచ్చేటప్పుడు నేను పోజులు పెడుతున్నాను అనమాట. ఇదే ఆ టపాసు. అంతేనండి ఈ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్. అలాగే ఈ శారీ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి.